ఓం శాంతి 5/11/23 బాబా చెప్తున్నారు. అవ్యక్త బాప్దాద రివేజ్ కోర్స్ 13/96. చేయువారు మరియు చేయించేవారి స్మృతి ద్వారా కర్మాతీత స్థితి యొక్క అనుభవం. చేయువారు మరియు చేయించేవారి స్మృతి ద్వారా కర్మాతీత స్థితి యొక్క అనుభవం అని చెప్తున్నారు బాబా. ఈరోజు కళ్యాణకారి బాబా తమ తోటి కళ్యాణకారి పిల్లలను చూస్తున్నారు. పిల్లలందరూ చాలా లగ్నంతో ప్రేమతో విశ్వ కళ్యాణ కార్యమును చేయడంలో నిమగ్నమై ఉన్నారు. అటువంటి సహచరులను చూసి బాప్దాదా ఎల్లప్పుడూ వాహ సహచరులైన పిల్లలు వాహన గీతమును గానం చేస్తూ ఉంటారు. మీరందరూ కూడా వాహన గీతమును గానం చేస్తూ ఉంటారు కదా. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న సేవల గతిని చూశారు. అలాగే స్వపురుషార్థపు గతిని కూడా చూశారు. సేవ మరియు స్వపురుషార్థం ఈ రెండిటి గతిలో ఏం చూసుంటారు మీకు తెలుసా అని అడుగుతున్నారు బాబా. తెలుసా? బాబా చెప్తున్నారు, ఈ రెండిటి గతిలో ఏం చూస్తుంటారు మీకు తెలుసా? సేవాగతి తీవ్రంగా ఉందా లేక స్వపురుషార్థపు గతి తీవ్రంగా ఉందా? ఎలా ఉంది? రెండిట్లో బ్యాలెన్స్ ఉందా లేదా? విశ్వ పరివర్తన చేసే ఆత్మలకు మరియు ప్రకృతికి ఎప్పుడు ఆశీర్వాదాలు లభిస్తాయి. విశ్వ పరివర్తన చేసే ఆత్మలకు మరియు ప్రకృతికి ఎప్పుడు ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎందుకంటే బ్యాలెన్స్ను పెట్టడం ద్వారా మీకు లభించిన ఆశీర్వాదాలు ఇతరులకు లభిస్తాయి. మరి తేడా ఎందుకుంది? కర్మయోగి అని పిలిపించుకుంటారా లేక కేవలం యోగి అని పిలిపించుకుంటారా? కర్మయోగి అంటారా కేవలం యోగి అని పిలిపించుకుంటారా? కర్మయోగిలు కదా బాబా అంటున్నారు. ఎవరు మనం? కర్మయోగిలు పక్కానే కదా. మరి సేవ కూడా కర్మ కదా. కర్మలోకి వస్తారు, మాట్లాడతారు, దృష్టినిస్తారు, కోర్సు చేయిస్తారు, మీడ్యాన్ని అర్థం చేయిస్తారు. ఇవన్నీ శ్రేష్ఠ కర్మలు అనగా సేవ కదా. కనుక కర్మయోగి అనగా కర్మ చేసే సమయంలో కూడా యోగం యొక్క బ్యాలెన్స్ను పెట్టడం. కానీ మాకు బ్యాలెన్స్ తక్కువైపోయింది అని మీరు స్వయమే అంటున్నారు. ఇందుకు కారణమేంటి? కారణమేంటో మీకు బాగా తెలుసు. కొత్త విషయమేమీ కాదు, చాలా పాత విషయము అని చెప్తున్నారు బాబా. బాప్దాదా చూశారు, సేవ లేక కర్మ మరియు స్వపురుషార్థం అనగా యోగయుక్తం ఈ రెండిటి బ్యాలెన్స్ను పెట్టేందుకు విశేషంగా ఒకటే మాటను గుర్తుపెట్టుకోండి. అది ఏది? బాబా కదా చేయించేవారు. అదేంటి? బాబా కదా చేయించేవారు మరియు నేను ఆత్మను. నేను ఫలానాని కాదు, చేసే ఆత్మను. బాబా చేయించేవారు, నేను ఆత్మను చేసేవాడిని కదా. అంటే చేయించేది ఎవరు చేయిస్తున్నారు? బాబా చేయిస్తున్నారు. చేయువారు చేయించేవారు బాబా అన్న ఈ ఒక్క మాట మీ బ్యాలెన్స్ను సహజతరం చేస్తుంది. స్వపురుషార్థం యొక్క బ్యాలెన్స్ లేక గతి ఒక్కొక్కసారి తక్కువైపోతుంది. ఇందుకు కారణం ఏంటి? చేసేవారిని అన్నదానికి బదులుగా నేనే చేసేవాడిని లేక చేసేదాన్ని, చేసేవారు అన్నదానికి బదులుగా స్వయాన్ని చేయించేవారిగా భావిస్తారు. నేను చేస్తున్నాను. ఎవరికి ఏ విధమైన మాయ వచ్చినా కూడా అందుకు ద్వారం ఏంటి? మాయ యొక్క అన్నిటికంటే చాలా
మంచి సహజమైన గేట్ ఏంటో మీకు తెలుసు కూడా. నేను కదా మాయను ఆహ్వానించడానికి సహజమైన గేట్ ఏంటి? నేను. ఎప్పుడైతే నేను అనుకుంటావో ఎవరు వచ్చేస్తారు? మాయ వచ్చేస్తుంది. బాబాది అనుకున్నట్లయితే మాయ దూరంగా వెళ్ళిపోతుంది. బాబా చెప్తున్నారు, నేను ఈ గేటుని ఇప్పుడు పూర్తిగా మూసేయలేదు. గేటుని ఎలా మూస్తారంటే, అయినా ఆ గేటును మాయ చాలా సహజంగానే తెరిచేసి లోపలికి వచ్చేస్తుంది. ఒకవేళ చేసేవాణిని అని అనుకుంటే చేయించేవారు తప్పకుండా గుర్తుకొస్తారు. నేను చేస్తున్నాను అని అనుకుంటారు, కానీ చేయించేవారు బాబా. చేయించేవారు లేకుండా చేసేవారిగా అవ్వలేరు. చేయించేవారి స్మృతి 2 రూపాల్లో ఉండాలి. ఒకటేమో బాబా చేయించేవారు, మరియు రెండవది ఆత్మనేన నేను కూడా ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయించేవాణ్ణి. ఇందువలన కర్మ చేస్తూ కూడా కర్మ యొక్క మంచి లేక చెడు ప్రభావంలోకి రారు. దీనినే కర్మాతీత స్థితి అని అంటారు అని చెప్తున్నారు బాబా. మీ అందరి లక్ష్యం ఏమిటి? కర్మాతీతులుగా అవ్వాలి అన్నదే కదా. అందరి లక్ష్యం ఏంటి? కర్మకి అతీతం అవ్వాలి. లేక కాస్త కర్మబంధనం ఉన్నా ఏం పర్వాలేదా? కర్మబంధనం అవ్వకూడదు కదా, కర్మాతీతం అవ్వాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటున్నారు, కర్మబంధనం ఉన్నా ఏం పర్వాలేదా? ఉండాలనుకుంటున్నారా లేక ఉండకూడదు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? కర్మబంధనం ఉండాలా ఉండకూడదా? కర్మాతీతంగా అవ్వాలా? బాబాపై ఉన్న ప్రేమకు గుర్తు కర్మాతీతులుగా అవ్వడము. కనుక చేయించేవారిగా అయ్యి కర్మ చేయించండి. కర్మేంద్రియాలు మీ చేత కర్మ చేయించకూడదు, కానీ మీరు కర్మేంద్రియాలతో చేయించండి కదా. ఆత్మ ఈ కర్మేంద్రియాలతో పని చేయించారు. అంతేకాని నేను చేసేవాడిని అయితే ఎప్పుడు అనుకోకూడదు కదా. చేయించే బాబా చేయిస్తున్నారు, నేను చేస్తున్నాను. స్వయాన్ని పూర్తిగా అతీతులుగా భావించి కర్మ చేయించడం, ఈ అవగాహన ప్రత్యక్ష రూపంలో ఉండాలి. గుప్తంగా ఉండడం కాదు, గుప్త రూపంలో అప్పుడప్పుడు చేయించేవారు అన్నదానికి బదులుగా కర్మేంద్రియాలకు అనగా మనస్సు, బుద్ధి, సంస్కారాలకు వశమైపోతున్నారు. ఇందుకు కారణం ఏంటి? చేయించే ఆత్మను, యజమానిని, విశేషాత్మను, మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను, ఇటువంటి స్మృతి యజమానత్వపు స్థితిని కలిగిస్తుంది. ఇటువంటి స్మృతి ఏం చేస్తుంది? యజమానత్వపు స్మృతిని కలిగిస్తుంది. లేదంటే ఒక్కోసారి మనసు మిమ్మల్ని నడిపిస్తుంది, మరియు ఒక్కోసారి మీరు మనసును నడిపిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఒక్కోసారి ఆత్మ చెప్పినట్టు మనసు వింటుంది, ఒక్కోసారి మనసు చెప్పినట్టు ఆత్మ వినవలసి వస్తుంది. కనుక సదా సహజంగా మన్మనాభవ స్థితి ఉండదు కదా. సదా సహజంగా మన్మనాభవ స్థితి ఉండట్లేదు. నేను పూర్తిగా వేరు అని అనుకోవాలి. కేవలం వేరు అని అనుకోవడమే కాదు, కానీ యజమానిని, బాబాను స్మృతి చేసే విషయంలో నేను బాలకును, కర్మ చేయించే సమయంలో యజమానిని కదా. బాబాని స్మృతి చేసే సమయంలో బాలకుడు, పిల్లవాడైపోండి. కర్మ చేయించే సమయంలో యజమాని అయిపోండి అంటున్నారు బాబా. ఇప్పుడు ఈ అభ్యాసంపై అటెన్షన్ పెట్టడం తక్కువగా ఉంది. సేవలో చాలా మంచిగా నిమగ్నమై ఉన్నారు, కానీ లక్ష్యం ఏమిటి? సేవాదారులుగా అవ్వాలనా లేక కర్మాతిథులుగా అవ్వాలనా, లేక రెండూ ఒకేసారి అవుతారా? ఈ అభ్యాసం బాగా పక్కాగా ఉందా అని అడుగుతున్నారు బాబా. ఇప్పుడిప్పుడే కొద్ది సమయం కొరకు ఈ అభ్యాసం చేయగలరా? వేరుగా అవ్వగలరా? ఎంతగా అటాచ్ అయిపోయారంటే డిటాచ్ అయ్యేందుకు
సమయం కావాలా? ఎంతగా అతుక్కుపోయారో విడవాలంటే చాలా టైం కావాలా? ఎంత సమయంలో వేరవ్వగలరు? 5 నిమిషాలు కావాలా? 1 నిమిషం కావాలా? లేక 1 క్షణం కావాలా? 1 క్షణంలో వేరైపోగలరా అని అడుగుతున్నారు బాబా. పాండవులు 1 క్షణంలో పూర్తిగా వేరైపోగలరా? ఆత్మ వేరు, అది యజమాని, మరియు కర్మాచారులైన కర్మేంద్రియాలు వేరు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ అభ్యాసం చేయగలగాలి. అచ్చా, ఇప్పుడిప్పుడే 1 క్షణంలో అతిథులుగా మరియు బాబాకు ప్రియమైన వారిగా అవ్వండి. శక్తివంతమైన అభ్యాసం చేయండి. నేను ఉన్నదే అతీతంగా, అంతే ఈ కర్మేంద్రియాలు నా సహచరులు. కర్మ చేయడంలో సహచరులు, కానీ నేనైతే అతీతము మరియు ప్రియమైన వాణిని. ఇప్పుడు 1 క్షణంలో ఈ అభ్యాసాన్ని మళ్ళీ మళ్ళీ చెయ్యండి, డ్రిల్ చేయండి అని చెప్తున్నారు బాబా. సహజం అనిపిస్తుందా లేక కష్టం అనిపిస్తుందా? కదా, సహజం అనిపిస్తుందా లేకపోతే కష్టం అనిపిస్తుందా? సహజం అనిపిస్తే మొత్తం రోజంతట్లో కర్మ చేసే సమయంలో ఈ స్థితిని ఎమర్జ్ చేసుకున్నట్లయితే కర్మాతీత స్థితి సహజంగా అనుభవం చేస్తారు. ఎందుకంటే సేవను కానీ లేక కర్మయోగి సేవను కానీ లేక కర్మను కానీ వదలగలరా? వదిలేస్తారా? బాబా అడుగుతున్నారు. చేయాల్సిందే, ఏదో వదిలేసిన అవుతుందా? తపస్సులో కూర్చోవడం ఇది కూడా కర్మే. కనుక కర్మ లేకుండా సేవ లేకుండా ఉండలేరు మరియు ఉండకూడదు కూడా. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది మరియు సేవ ఇప్పుడు ఇంకా చాలా ఉంది. సేవ రూపురేఖలు మారాయి, కానీ ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు, చాలామంది ఆత్మల ఫిర్యాదు మిగిలిపోయి ఉంది. కనుక సేవ మరియు స్వపురుషార్థం ఈ రెండిట్లో బ్యాలెన్స్ పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. సేవలో చాలా బిజీగా ఉన్నాము కనుక స్వపురుషార్థం తక్కువైపోయింది అని అనడం కాదు. సేవలో స్వపురుషార్థంపై ఇంకా ఎక్కువ అటెన్షను ఉండాలి. ఎందుకు చెప్పండి? ఎందుకంటే సేవలో మాయ వచ్చేందుకు చాలా రకాలుగా అవకాశం ఉంటుంది. పేరేమో సేవ, కానీ ఉండేది స్వార్థం. స్వయం ముందుకు వెళ్ళాలి, కానీ అలా వెళ్ళే సమయంలో బ్యాలెన్స్ను మర్చిపోకూడదు. ఎందుకంటే సేవలోనే స్వభావం, సంబంధం, విస్తారం ఉంటుంది మరియు మాయ కూడా అవకాశాన్ని తీసుకుంటుంది. బ్యాలెన్స్ కాస్త తక్కువైపోయినా కానీ మాయ కొత్త రూపాలు ధరించేస్తుంది. పాత రూపంలో కాదు, కొత్త రూపాల్లో, కొత్త పరిస్థితుల రూపంలో, సంస్కారాల రూపంలో వస్తుంది. మరి ఒకవేళ బాప్దాదా మీ నుండి సేవను వదిలింపచేసి వేరుగా కూర్చుండబెడితే, 1 నెల కూర్చోబెడితే లేక 15 రోజులు కూర్చోబెడితే కర్మాతీతంగా అయిపోతారా అని అడుగుతున్నారు బాబా. ఒక్క నెల అసలు ఏమీ చెయ్యకండి, ఊరికే కూర్చుని తపస్సు చెయ్యండి. భోజనాన్ని కూడా ఒకేసారి తయారు చేసుకోండి, చాలు. మరి అప్పుడు కర్మాతీతులుగా అయిపోతారా? బాబా అడుగుతున్నారు. ఏమీ చేయకండి, కేవలం కూర్చోండి, టైంకి తినండి, అంతే. పురుషార్థం చేయండి. ఇలా అయితే కర్మాతీతంగా అయిపోతారా? అవ్వరా? బ్యాలెన్స్ పెట్టే అభ్యాసం లేనట్లయితే ఎన్ని రోజులైనా కానీ, 1 నెల 2 నెలలు కూర్చున్నా కానీ మనస్సు అయితే కూర్చోదు, తనువు కూర్చుంటుంది. అంతే. కూర్చోబెట్టాల్సింది ఎవరిని? మనసునే, కానీ కేవలం తనువును కాదు.
తనువుతో పాటుగా మనసును కూడా కూర్చోబెట్టాలి. బాబా మరియు నేను, ఇంకెవ్వరూ లేరు, అంతే. ఇలా కూర్చోవాలి. 1 నెల ఇలా తపస్సు చేయగలరా? లేక సేవ గుర్తుకొస్తుందా? బాప్దాదా చెప్తున్నారు, డ్రామా చూపిస్తుంది. రోజు రోజుకి సేవ పెరగవలసిందే. కనుక ఇలా ఎలా కూర్చుంటారు? ఇంతకు ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం సేవ జరిగిందా లేక తగ్గిందా? పెరిగింది కదా. అనుకోకపోయినా కూడా సేవా బంధంలో బంధింపబడి ఉన్నారు. కానీ బ్యాలెన్స్ పెట్టడం వల్ల సేవా బంధనం అనిపించదు, సంబంధం అవుతుంది. సేవలోని మధురమైన సంబంధం. మరి ఏ అటెన్షన్ పెట్టారు? సేవల మరియు స్వపురుషార్థపు బ్యాలెన్సు. అతి సేవలోకి వెళ్ళకండి. నేనే చెయ్యాలి, నేను చెయ్యగలను ఇలా అనుకోకండి. చేయించేవారు చేయిస్తున్నారు, నేను నిమిత్తంగా చేసేవారిని ఇలా అనుకుంటే బాధ్యత ఉన్నా కూడా అలసట అయితే తక్కువైపోతుంది. చాలా సేవ చేశాం కదా, బాగా అలసిపోయాము, తల భారమైపోయింది అని చాలామంది పిల్లలు అంటారు. కానీ సేవ వలన తల భారం అవ్వదు. చేయించే బాబా చాలా మంచిగా మసాజ్ చేస్తారు. తల ఇంకా తాజాగా అయిపోతుంది. అలసట ఉండదు, ఇంకా ఎక్కువగా శక్తి వస్తుంది. సైన్స్ మందుల ద్వారా శరీరానికి శక్తి కలిగినప్పుడు మరి బాబా స్మృతి ద్వారా ఆత్మలో శక్తి రాదా అని అడుగుతున్నారు బాబా కదా. నీరసానికి, బలానికి కదా, అన్నిటికీ సైన్స్ మందులు ఉన్నాయి. కానీ బాబా ఏం చెప్తున్నారు? మరి ఇదేంటి? బాబా స్మృతి ద్వారా మరి శరీరానికి, ఆటల ద్వారా శరీరానికి బలం, బాబా స్మృతి ద్వారా ఆత్మకి బలం. మరి బాబా స్మృతి ద్వారా ఆత్మలో శక్తి రాదా? ఆత్మలో శక్తి వచ్చినప్పుడు ఆ ప్రభావం ఆటోమేటిక్గా శరీరంపై పడుతుంది. అనుభవాజ్ఞులు కూడా అప్పుడప్పుడు అనుభవం అవుతుంది కదా. మరలా నడుస్తూ ఉన్నప్పుడు లైన్ మారిపోతుంది. ఏమయ్యింది, ఎందుకయ్యింది అన్న లైన్లోకి వస్తారు. కానీ కేవలం చేసేవారు మరియు చేయించేవారు అన్న ఒక్క మాటను గుర్తు చేసుకోండి. ఇది కష్టమా లేక సహజమా అని అడుగుతున్నారు బాబా. అలాగే అని చెప్పండి. అచ్చా, ఇప్పుడు 9 లక్షల మంది ప్రజలు తయారయ్యారా? విదేశాల్లో ఎంతమంది తయారయ్యారు? భారతదేశంలో తయారయ్యారా? తయారవ్వలేదు. బాబా అడుగుతున్నారు, కనుక మీరే సమాప్తి కదా. బాబా చెప్తున్నారు, కనుక మీరే సమాప్తి అనే గడియారంలోని ముళ్ళును ముందుకు కదలనివ్వడం లేదు. బ్యాలెన్స్ను పెట్టుకోండి. డైమండ్ జూబ్లీ కదా, కనుక చాలా బాగా ఎక్కువగా సేవ చేయండి. కానీ బ్యాలెన్స్ను పెట్టుకుని సేవ చేస్తే త్వరగా ప్రజలు తయారవుతారు. అందుకు సమయం పట్టదు. ప్రకృతి కూడా చాలా అలసిపోయింది. ఆత్మలు కూడా నిరాశావాదులుగా అయిపోయారు. నిరాశగా అయినప్పుడు ఎవరిని గుర్తు చేస్తారు? భగవంతుణ్ణి, బాబాను గుర్తు చేస్తారు. కానీ వారి పూర్తి పరిచయం లేని కారణంగా దేవీ దేవతలైన మిమ్మల్ని ఎక్కువగా గుర్తు చేస్తారు అని చెప్తున్నారు బాబా. మరి నిరాశలో ఉన్న ఆత్మల పిలుపు మీకు వినిపించడం లేదా? లేక వినిపించినా కానీ ఆ ఆనందంలోనే మీరు ఉండిపోయారా? దయాహృదయులు కదా. బాబాను కూడా ఏమంటారు? దయాహృదయుడు అని అన్ని ధర్మాల వారు తప్పకుండా దయను కోరుకుంటారు కదా. బాబాని ఏమంటారు? దయాహృదయుడు అని చెప్పి అంటారు.
బాబా అంటారు కోరుకుంటారు, సుఖాన్ని కోరుకోరు, కానీ దయ అయితే అందరికీ కావాలి. మరి దానిని ఇచ్చేవారు ఎవరు? మీరు ఇచ్చేవారే కదా, లేక తీసుకునేవారా అని అడుగుతున్నారు బాబా. తీసుకుని ఇచ్చేవారు కదా, తీసుకోవాలి, మళ్ళీ ఏం చేయాలి? ఇవ్వాలి. బాబా అంటారు దాత పిల్లలు కదా, మీ సోదరి సోదరుల పట్ల దయాహృదయులుగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. దయార్థ హృదయులై సేవ చేస్తే అందులో స్వతహాగానే నిమిత్త భావం ఉంటుంది. ఎవరిపైన కూడా వారు ఎంత చెడ్డవారైనా కానీ ఒకవేళ మీకు వారి పట్ల దయ ఉంటే మీకు వారిపై ఎప్పుడూ కూడా ద్వేషం కానీ ఈర్ష్య కానీ క్రోధం కానీ రాదు. దయాభావన సహజంగా నిమిత్త భావనను ఎమర్జ్ చేస్తుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు బాబా చెప్తున్నారు ఎమర్జ్ చేస్తుంది. మతాలతో కూడిన దయ కాదు. బాబా ఏం చెప్తున్నారు? కదా బాబా ఏం చెప్తున్నారు? మతాలతో కూడిన దయ కదా, సత్యమైన దయ కదా. పైకి ఏదో నటించడం కాదు, సత్యమైన దయ. ఒతిగా ఉద్దేశపూర్వకమైన దయ కూడా ఉంటుంది. ఏదో ఒక ఆత్మ పట్ల లోపల ఆకర్షణ తగులుబాటు ఉంటాయి, కానీ వారిపై దయాభావన ఉంచుకుంటున్నాను అని అనుకుంటారు. కనుక అది మతాలబు కల దయ, అంటే ఉద్దేశపూరితమైన దయ కూడా ఉంటుందట. బాబా చెప్తున్నారు ఉద్దేశపూర్వకమైన దయాభావన అని చెప్తున్నారు బాబా. కానీ వారిపై దయాభావన ఉంచుకుంటున్నాను కానీ అని అనుకుంటున్నారు. కనుక ఆ ఉద్దేశపూర్వకమైన కదా, ఆ ఉద్దేశపూర్వకమైన దయ ఉండదు, ఎటువంటి దేహాభిమానం ఉండదు. ఆత్మపై దయ చూపిస్తుంది అంతే. దేహాభిమానం లేక ఎటువంటి ఆకర్షణ యొక్క నామరూపాలు కూడా ఉండవని చెప్తున్నారు. కొందరికి శరీరం గురించి ఆకర్షణ ఉంటాయి, కొందరికి గుణాల వలన విశేషతల వలన కూడా ఉంటుంది. కానీ విశేషతలు కానీ లేక గుణాలు కానీ ఇచ్చేవారు ఎవరు? ఆత్మ ఎంత గొప్పదైనా కానీ బాబా నుండి తీసుకునేవారే కదా. బాబా అంటున్నారు ఆత్మ ఎంత గొప్పదైనా కానీ బాబా నుండి తీసుకునేవారే అని మీరు భావిస్తారు అని చెప్తున్నారు బాబా కదా. బాబా అంటున్నారు బాబా నుండి తీసుకునేవారే, అవి మీవి కావు, బాబా ఇచ్చారు. మరి డైరెక్ట్గా దాత నుండి ఎందుకు తీసుకోరు? కనుక స్వార్థంతో కూడిన దయ ఉండకూడదు అని చెప్పారు కదా, నిస్వార్థంగా ఉండాలి. కొంతమంది పిల్లలు కాస్త వయ్యారాలు పోతారట కదా, ఉండేది స్వార్థం, కానీ చెప్పేదేమో నాకు దయ కలుగుతుంది, అంతేకాని వేరే ఇంకే విషయమూ లేదు. కేవలం దయచేసి దయ అని అంటారు, కానీ నిస్వార్థ దయ ఉందా? ఆకర్షణముక్తమైన దయ ఉందా? ఏదైనా అల్పకాలిక ప్రాప్తి కారణంగా దయ ఉండడం లేదు కదా అన్నదానిని పరిశీలించుకోండి. ఆమె చాలా మంచిది కదా, అతను చాలా మంచివాడు కదా, అందుకని కాస్త అని అంటారట. బాబా అంటారు కాస్త అన్నదానికి అనుమతి లేదు. ఒకవేళ కర్మాతిథులుగా అవ్వాలనుకుంటే ఇవన్నీ ఆటంకాలు, ఇవి దేహాభిమానంలోకి తీసుకువస్తున్నాయి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు మంచివారే, కానీ అలా తయారైపోయేవారు ఎవరు? మంచిది ధారణ చెయ్యండి, కానీ మంచికి కదా బాబా అంటున్నారు ధారణ చేయండి, కానీ మంచికి ప్రభావితులైపోకండి. అతీతమైన వారు మరియు బాబాకు ప్రియమైన వారు
ఎవరైతే బాబాకు ప్రియమైన వారిగా ఉంటారో వారు సదా సురక్షితంగా ఉంటారు అని చెప్తున్నారు బాబా. సేవను పెంచుకుంటున్నారు కదా, పెంచుకోవాల్సింది. స్థాపనని కూడా సమీపంగా తీసుకురావాలా అని అడుగుతున్నారు బాబా. అచ్చా, ఎవరు తీసుకువస్తారు? బాబా తీసుకువస్తారా? అందుకు అందరూ తీసుకువస్తారు. అందరూ కదా బాబా అంటారు. పిల్లలైన మీరందరూ లేకుండా బాబా కూడా ఒంటరిగా ఏమీ చేయలేరు కదా. బాబాకి పిల్లల తోడు కావాలి, పిల్లలకి బాబా తోడు కావాలి. పిల్లలకి బాబా తోడు లేకుండా ఒక్క అడుగున వేయగలరా? వేయలేరు. బాబా అంటారు లేకుండా ఒంటరిగా ఏమీ చేయలేరు. చూడండి, బాబాకు ఒకవేళ అర్థం చేయించవలసి ఉంటే కూడా శరీరాన్ని ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది. శరీరం లేకుండా మాట్లాడగలరా? పాత బండి అయినా కానీ, మంచిదే అయినా కానీ ఆధారం అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఆధారం లేకుండా చేయలేరు. బ్రహ్మబాబా తోడును తీసుకున్నారు కదా, అప్పుడే మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రహ్మ కుమారులు అని అంటారు, శివ కుమారులు అని అయితే అన్నారు కదా. బాబా అంటారు ఎందుకంటే నిరాకార బాబా కూడా సాకారం ఆధారంగా తీసుకోవాల్సిందే. సాకార బ్రహ్మను ఆధారంగా తీసుకున్నట్లు ఇప్పుడు కదా ఆధారంగా తీసుకున్నట్లు బాబా చెప్తున్నారు. ఇప్పుడు బాబా చెప్తారు కదా, ఇప్పుడు కూడా బ్రహ్మ యొక్క అవ్యక్త పరిస్థితి రూపంలో ఆధారం తీసుకోకుండా మీ పాలన చేయలేరు. సాకారంలో తీసుకున్న, ఆకార రూపంలో తీసుకున్నా కానీ ఆత్మ యొక్క ఆధారమును తోడును తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. మామూలుగా అయితే బాబా ఆల్మేటరీ అథారిటీయే, సర్వ శక్తుల అధికారియే, ఇంద్రజాలికుడు, అవినాశి ఆటను క్షణంలో చూపించేందుకు మరి ఆల్మేటరీ అథారిటీ ఏం కావాలంటే అది చేయలేదా? చేయగలరా అని అడుగుతున్నారు బాబా. ఇప్పుడిప్పుడే వినాశనాన్ని తీసుకురాగలరా? ఒంటరిగా తీసుకురాగలరా? ఒంటరిగా చేయలేరు. ఆల్మేటరీ అథారిటీనే అయినా కానీ సహచరులైన మీ కదా బాబా ఏమంటున్నారు, సహచరులైన మీ సంబంధంలో బంధింపబడి ఉన్నారు. బాబాకు మీపై ఎంత ప్రేమ ఉందో చూడండి. చెయ్యాలనుకుంటే చేయగలరు, కానీ చెయ్యడం లేదు. గారడి కర్రను తిప్పలే బాబా అంటున్నారు, చేయడం లేదు. గారడి కర్రను తిప్పలేరా? కానీ బాబా ఏమంటారంటే రాజ్య అధికారులుగా ఎవరవుతారు? బాబా అవుతారా? మీరవుతారా? ఎవరవుతారు రాజ్యాధికారులుగా? మనమే కదా అవుతాం, బాబా అయితే అవ్వరు కదా. స్థాపన వినాశనం రెండు బాబానే. కర్మాతి కదా స్థాపన, రెండోదేంటి వినాశనం. బాబానే చేస్తే రాజ్యం ఎవరు చేస్తారు? మీరు లేకుండా పని ఏమో అవుతుందా? అందువలన బాబా మిమ్మల్ని అందరినీ కర్మాతీతంగా తయారవ్వాల్సిందేనా, లేక బాబా మిమ్మల్ని బలవంతంగా తయారు చేయాలా? చెప్పండి. బాబా తయారు చేయాల్సిందే, అంతే కదా. మనం తయారవ్వడం కాదు. మనల్ని ఎవరు తయారు చేయాలి? బాబా తయారు చేయాలా? బాబా తయారు చేయాల్సిందే కదా. బాబా అంటారు బాబా ఇలా తయారు చేయడం ఏంటి అని అప్పుడప్పుడు విసిగిపోతారా? ఈ డ్రామా మారాలి అని అనుకుంటున్నారా? బాబా చెప్తున్నారు అనుకుంటున్నారా? ఇది అనాదిగా
తయారైపోయిన డ్రామా అని చెప్తున్నారు బాబా. ఇదేంటి? అనాదిగా తయారైపోయిన డ్రామా, దీన్ని ఎవ్వరూ మార్చలేరు. అది పునరావృతం అవ్వవలసిందే కానీ మార్చలేరని బాబా అంటారు. డ్రామాలో ఈ అంతిమ జన్మకు చాలా శక్తులు ఉన్నాయి. అవ్వడానికి ఇది డ్రామాయే, కానీ ఈ డ్రామాలో ఈ శ్రేష్ఠ బ్రాహ్మణ జన్మలో చాలా శక్తులు లభించాయి. బాబా విల్ చేశారు కనుకనే విల్ పవర్ ఉంది. బాబా అంటారు, మరి ఏ మాటను గుర్తుపెట్టుకుంటారు? చేయించే వారిని స్మృతి ఉండాలి. పక్క బాబా అంటున్నారు, చేయించేవారి స్మృతి ఉండాలి. ఉంటుందా? మరి ఉండట్లేదా? ఉండొచ్చు కదా. బాబా అంటారు, వారి స్మృతి ఉండాలి పక్క అయినా, లేక విమానంలో వెళ్తూ మర్చిపోతారా? మర్చిపోకూడదు. ఇప్పుడు బాబా ఏమంటున్నారు? ఇప్పుడు కర్మ చేస్తున్నారు కానీ అతీతంగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, కానీ ఎలా ఉండాలి? మాట్లాడుతున్నారు కానీ అతీతంగా, యజమానులుగా, మరియు బాబా ద్వారా నిమిత్తమైన ఆత్మను అన్న ఈ స్మృతిలో ఉంటూ భోజనం తయారు చేయాలి అని చెప్తున్నారు బాబా కదా. బాబా చెప్తున్నారు, మరియు ఏంటంటే నిమిత్తమైన ఆత్మను అన్న ఈ స్మృతిలో ఉంటూ మనస్సు మరియు బుద్ధిని నిలపండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, బాబా చెప్తారు, నలువైపులా ఉన్న సదా సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాల్లో ఉండే సేవాదారి ఆత్మలకు సదా స్వపురుషార్థం మరియు సేవలు రెండిటి బ్యాలెన్స్ను ఉంచుకునే పరమానందకర ఆత్మలకు సదా క్షణంలో కదా స్వయాన్ని కర్మ బంధనం నుండి లేక అనేక రాయల్ బంధనాల నుండి విముక్తులను చేసేవారే తీవ్ర పురుషార్థి ఆత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము బాబా చెప్తున్నారు, ఆజ్ఞాకారులుగా అయ్యి బాబా సహాయము లేక దీవెనలను అనుభవం చేసుకునే సఫలతామూర్తి భవ. నన్నొక్కనే స్మృతి చేయండి అన్నది బాబా ఆజ్ఞ. ఒక్క బాబాయే ప్రపంచం కావున హృదయంలో ఒక్క బాబా తప్ప ఇంకేమీ ఉంటుంది, ఉండకూడదు కూడాను అని చెప్తున్నారు బాబా కదా. బాబా అంటారు, ఒకే మతం, ఒకే బలం, ఒకే విశ్వాసం ఎక్కడైతే ఒక్కటిగా ఉంటుందో అక్కడ ప్రతి కార్యంలోనూ సఫలత లభించే తీరుతుంది అని చెప్తున్నారు బాబా కదా. బాబా అంటారు, ఎందుకంటే కార్యంలో సఫలత ఉంటుంది. వారు ఏ పరిస్థితినైనా దాటడం సహజం. ఆజ్ఞను పాటించే పిల్లలకు బాబా దీవెనలు లభిస్తాయి కావున కష్టం కూడా సహజమైపోతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి కదా బాబా ఏం చెప్తున్నారు? కావున కష్టం కూడా సహజమైపోతుంది. ఇక స్లోగన్ను, కొత్త బ్రాహ్మణ జీవితపు స్మృతిలో ఉన్నట్లయితే ఎటువంటి పాత సంస్కారం ప్రత్యక్షం అవ్వజాలదు. బాబా ఏమంటున్నారు? కొత్త బ్రాహ్మణ జీవితపు స్మృతిలో ఉన్నట్లయితే ఎటువంటి పాత సంస్కారం ప్రత్యక్షం అవ్వజాలదు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. అచ్చా, ఓం శాంతి.